ఓకే. ఓకే అండి. స్టార్ట్ చేయండి మేడం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ మాస్టర్లందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ ఈరోజు నేను తెలుసుకున్న సత్యాన్ని మాత్రమే మీకు తెలియజేస్తాను. ఓకే నా మేడం. పేరు సౌభాగ్యం. మేముండేది పామూరులో. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను. 2 సంవత్సరాలు ధ్యానం చేసి నేను ఏ జబ్బుతో అయితే ఈ ధ్యానంలోకి వచ్చానో ఆ జబ్బును పోగొట్టుకున్నాను. ఎందుకంటే మేడం, ఒక పేరంటానికి వెళ్తే అక్కడ అనుకుంటున్నారు అందరూ ధ్యానం ద్వారా ఏ జబ్బునైనా తగ్గించుకోవచ్చంట అని అనుకుంటుంటే, అప్పటికే నాకు బాగలేదు. కానీ పక్కన వాళ్ళు ఎందుకు రాలేదు అని అడుగుతారని వెళ్ళిపోయా. వెళ్ళిపోయితే అక్కడ ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. వెనక వీళ్ళందరూ ఇది మాట్లాడుకుంటున్నారు ధ్యానం గురించి. నేను మనసులో అనుకున్నా, ధ్యానం ద్వారా ఈ జబ్బులన్నీ పోతే మరి ఈ హాస్పిటల్స్, ఈ డాక్టర్స్ వీళ్ళందరూ ఎందుకు అసలు అని మనసులో అనుకున్నా. అనుకొని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేదు. ఇంటికి వచ్చాను. నాకు అంతకుముందు ఒక 15 రోజుల నుంచే బాగలేదు. నేను ధ్యానం చేయక ముందు 10 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వేసుకుంటున్నాను. రోజు 3 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఆ టాబ్లెట్లు 10 సంవత్సరాల తర్వాత వాటి పవర్ తగ్గిపోయింది. వాటి పవర్ అలాగే ఉంది. కానీ నా జబ్బు ప్రభావం పెరిగింది. ఆ మందుల పవర్ సరిపోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదండి. 15 రోజులు ఇంట్లోనే బెడ్ మీద ఉన్నా. హాస్పిటల్‌కి అట్లా వెళ్ళకుండా. తర్వాత ఇంకా లేవలేని పరిస్థితుల్లో మంగళగిరి, గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్‌కి కారు తీసుకొని వెళ్ళాం. మా అన్నయ్యోళ్ళు విజయవాడలో ఉంటారు. వాళ్ళు ఈ అడ్రెస్ చెప్పారు. అక్కడికెళ్తే వాళ్ళు 5 రోజుల్లో నా జబ్బంతా కూడా "ఏం లేదమ్మా నీ బాడీలో" అని అన్నారు గానీ, నాకైతే మోకాళ్ళు బాగా వాసయింది ఇంత లావున. నడవలేని పరిస్థితి. తర్వాత ఎలర్జీ ఉంది. తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు 5 రోజుల్లో అదంతా తగ్గించేసి ఇంటికి పంపించేశారు. నేను అనుకున్నా ఇంక తగ్గిపోయిందిలే, ఇంక ఏం లేదు తగ్గిందని. తర్వాత వాళ్ళిచ్చిన మెడిసిను ఒక 15 రోజులు పనిచేసింది. 15 రోజుల తర్వాత మళ్ళా ఫస్ట్ అయితే నేను ఎలా ఉన్నానో మళ్ళీ అదే పరిస్థితికొచ్చింది ఆ శరీరం అంతా. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. మాది పామూరులో చిల్లర కొట్టు. మా షాప్ బాగా జరుగుద్ది. 2 గుమస్తాలుంటారు. 21,000 బాడుగ. సెంటర్‌లో బిజినెసు. మా వారికి సైనస్ ఉంది. ఆయనకి వారానికి 600 మందులు. ఆ సైనస్ వల్ల లెక్క తప్పొచ్చేది. అంకెలు తారుమారుగా కనపడతాయన్నమాట. అందుకని నేను ప్రతి చిన్న పట్టి గూడా ఆయన వెంట ఉండి లెక్క కౌంట్ చేసేదాన్ని. నాకింక నా జీవితం పోయింది. ఇక నేను ఈ జబ్బు తగ్గించుకునే అవకాశం నాకు కనపడలేదు. ఏం చేయాలి? అని నేను అంతకుముందు గూడా దైవంతో ఎప్పుడు మాట్లాడుకోలేదాన్ని. అంటే దైవము ఎక్కడుందో తెలీదు గానీ, నేను మనసులో మాట్లాడుకునేదాన్ని. స్వామి ఏంటయ్యా ఇది? పామూరులో 40,000 మంది జనాభా ఉన్నారు. మరి ఈ ఒక్క మహిళకి ఎందుకు ఇన్ని కష్టాలు? అని నా లోపల నేను మనసులో అనుకునేదాన్ని. బయటికైతే ఎవరికీ చెప్పేదాన్ని గాదు. రోజు 3 టాబ్లెట్లు వేసుకుంటేనే ఉదయాన్నే నేను లేస్తా. లేకపోతే ఆ టాబ్లెట్లు వేసుకోకపోతే ఇంకా నా పరిస్థితి మళ్ళీ సాయంత్రం వరకు గందరగోళంగా ఉంటది. ఎందుకంటే మేడం, మాది చిల్లర కొట్టు కాబట్టి డస్ట్ ఎక్కువుంటది. ఆ డస్ట్‌కి ఎలర్జీ ఇంకా పెరిగేది. ఆ టాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ ఒక రాత్రి 12 గంటల వరకు, అంటే ఆ టాబ్లెట్లు ఒక 12 గంటలు పనిచేస్తాయి నా శరీరంలో. తర్వాత నుంచి మళ్ళీ యథాప్రకారం ఆ జబ్బు ప్రభావం చూపిచ్చేది. అలా నా జీవితం కొనసాగుతుంది. అయితే దైవంతో మాత్రం నేను చెప్పుకునేదాన్ని. దైవం ఎక్కడుందో తెలీదు. కానీ మరి మనసులో చెప్పుకునేదాన్ని. ఎందుకిన్ని కష్టాలు పెట్టావయ్యా?
ఎందుకు నా నా రాతను ఇలా ఎందుకు రాశావు మరి అని పదే పదే చెప్పుకునేదాన్ని. అదంతా కూడా చెప్పుకొని నా లోపల ఉండే దైవానికి ఆ మాటలని చేరాయి. కానీ నాకైతే తెలియదు ఆ మాటలు నాలో దైవం ఉంది, ఈ మాటలన్నీ దైవానికి చేరతాయని తెలియదు. తెలియకుండానే నేను ఇవన్నీ అనుకునేదాన్ని. ఎప్పుడైతే నా లోపల ఈ మాటలన్నీ చేరాయో నా దైవము నన్ను ఒక ధ్యానం దగ్గరికి తీసుకెళ్ళింది. అంటే ఎప్పుడైతే ఈ మంగళగిరి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చానో 15 రోజుల తర్వాత నా జబ్బు మళ్ళీ యథాస్థితికి వచ్చింది. అప్పుడు మా మరిది గారు వాళ్ళ మిద్ది మీద సెంటర్ ఏర్పాటు చేశారండి. ప్రతిరోజు 6 to 7 ప్రతిరోజు కంటిన్యూ ఉంటుంది. అందుకు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అంటే ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తే మనం వినం. అంటే ఇప్పుడు సమయం దగ్గర పడింది. అప్పుడు నా దగ్గరకు వచ్చి వదినా ధ్యానం చెయ్యి. నీకు ఇంక మెడిసిన్ లేదు. చేస్తే ధ్యానం చేయటం, లేకపోతే ఇంక మరణమే. అంతే ఇంకా. మందులకు తగ్గకపోతే ఇంకేం జరుగుద్దండి అంతే అని మేడం. మా మరిది గారు సూచించారు నన్ను. తర్వాత సరే అంటున్నారు కదా అందరూ. అంతకుముందే విన్నాను కదా పేరెంట్ అని చెప్తే. సరే వదినా మరి మా మిద్ది మీద సెంటర్‌కి రమ్మని పిలవలేదు. ఒలేటివారిపాలెం రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ మిద్ది మీద అప్పటికే పిరమిడ్ కట్టింది. పామూరులో అప్పుడు పిరమిడ్ లేదు. మేడం దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకో. అప్పుడు ధ్యానాన్ని కంటిన్యూ చేయమన్నారు. నేను మరి ఒకదాన్ని వెళ్ళలేక మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన వచ్చుంటే ఆయనకు కూడా కాళ్ళన్నీ ఇంతలా వాసున్నాయి. అన్నా ఇద్దరం వెళ్దాంరా ధ్యానం నేర్చుకొని వద్దామంటే మా అన్న వచ్చారు. ఇద్దరం వెళ్ళాము. వెళ్తే మేడము ఒక గంట సేపు మాకు ధ్యానం చేయించింది. అయితే ఆ ధ్యానంలో అండి ఆ గంటకి జబ్బు తగ్గలేదు గాని ఆ గంటలో నాకేం జరిగిందంటే తల బరువెక్కింది. మళ్ళీ కొంచెం సేపటికి సెకండ్లలో తల తేలికైపోయింది. అంటే ఆ బరువెక్కటము, ఆ తేలికవ్వటము అట్లా చాలా బాగుందనిపించింది నాకు. నచ్చిందనమాట. అది ఎప్పుడు జరగదు కదా అట్లా. నచ్చి ధ్యానం ఏదో చాలా బాగుందని రోజు 5 గంటలకు మా షాప్ తీసేవాళ్ళమండి. ఎందుకంటే బాడుగ ఎక్కువ కాబట్టి. ఇంకా తెలుసు కదా ఆడవాళ్ళకి తపన ఉంటది. మా ఆయనైతే అంత తపన పడడు. ఆయన యథాప్రకారం 9కే వస్తాడు లైన్‌లోకి. నేను 5 గంటలకు షాప్ తీసి కొట్టు సెంటర్‌లో కాబట్టి కస్టమర్స్ వచ్చేవాళ్ళు. అలా చేసేదాన్ని. అట్లా కాదు 5 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యానం చేసేదాన్ని. మరి జబ్బును పోగొట్టుకోవాలి గదా! మరి ధ్యానం సర్వరోగ నివారణి కదండీ! ఈ పదం కూడా తెలీదండి అప్పుడు. సరే ఏమైనా సరే ధ్యానం ద్వారా జబ్బులు తగ్గుతాయంటున్నారు. చూడాలి అని రోజు 5కి షాప్ తీయకుండా 7 గంటల వరకు ధ్యానం చేసేదాన్ని. ఎప్పుడైతే అట్లా ధ్యానం చేయటం మొదలుపెట్టానో, ఒక సంవత్సరానికి అంటే 12 నెలలకి ఒక టాబ్లెట్ తీసేశాను. తర్వాత రెండో సంవత్సరము అప్పటికి పిరమిడొచ్చింది. పిరమిడొస్తే మరి పిరమిడ్‌లో పవన్ గారు బాగా క్లాసులు పెట్టించేవాడండి. అయితే 15 రోజులకో క్లాసు, 15 రోజులకో క్లాస్ పెట్టించేవాడు. వెళ్తే సారోళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు. చెప్తే నేను అనుకునేదాన్ని, ఇంక మొత్తం చెప్పేసారులే ఇంకేముంది, ఇంక ఏ క్లాసు ఇనాల్సిన అవసరం లేదనుకునేదాన్ని. మళ్ళీ క్లాస్‌కెళ్తే ఎన్నో విషయాలు తర్వాత అర్థమైందండి. ఎంత విన్నా గాని ఈ ఆధ్యాత్మికత తరగని మనకు తరగని సంపద. ఒక రకంగా చెప్పాలంటే అండి, ఈ ఆధ్యాత్మికత అనేది ఎంత విన్నా, ఎంత చెప్పినా తరగని సంపద అని అర్థమైంది. ఒక మాస్టర్ చెప్పినట్టు ఇంకొక మాస్టర్ నోటి నుంచి రావట్లేదు. కొత్త విషయాలు, వాళ్ళ అనుభవాలు అన్నీ వింటూ ఉంటే బాగా చేశారండి మా పవన్ గారు 15 రోజులు క్లాసు. పవన్ గారికి ఈ రూపంలో నా కృతజ్ఞతలండి. ఎందుకంటే మరి ఆయన లేకపోతే ఈరోజు మేము ఇంత జ్ఞానవంతంగా ఎదిగే వాళ్ళం కాదు. ఇంత మా కుటుంబంలో ఇంత ఆనందంగా ఉన్నాము అంటే మరి ఇంటికి వెలుగు ఇల్లాలు కదండీ! ఆ ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటదండి. అలా నా జీవితము రెండో రెండో జీవితం మొదలైందండి. ఫస్ట్ జీవితము అసలు జీవితమే కాదండి. గుడ్డి జీవితం అండి. ఇప్పుడు నాకు 56 సంవత్సరాలండి. 40 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయిందండి. అయితే అలా ఒక టాబ్లెట్ తీసేసాను ఒక సంవత్సరానికి. రెండో సంవత్సరము పిరమిడ్‌లో మరి కూర్చొని ధ్యానం చేస్తే 3 వంతుల శక్తి అధికం అంటున్నారు మాస్టర్లు. అది కూడా చూద్దాం.
అని పిరమిడ్ లో రోజు గబగబా పని చేసుకుని 4 గంటలు ధ్యానం చేసేదానండి. ఆదివారం వచ్చిందంటే ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చునేదాన్ని. ఎప్పుడైతే అలా ధ్యానాన్ని గంటలు గంటలు సాధన చేశానో, రెండో సంవత్సరం ఆ 2 టాబ్లెట్లు తీసేశానండి. హ్మ్. అంటే 2 సంవత్సరాలలో 3 టాబ్లెట్లు తీసేశాను. అలా నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకున్నా. ఎందుకంటే మాస్టర్స్, మనము పని చేసే చేతుల్ని ఇలా కట్టేసి కొంచెం సేపు ఉంచాం. కాళ్ళని కట్టేసాం. నోరు మూతేసాం. కళ్ళు మూతేసాం. ఇంక శరీరానికి అంతకంటే రెస్ట్ ఏముందండి? మనకు తెలీదండి. అవునండి. ధ్యానం చెయ్యకపోతే జీవించే విధానమే తెలీదండి. మేము 5 గంటలకు షాప్ తీస్తే అర్ధరాత్రి 2 గంటల వరకు మేము మా షాప్ ఉండేది. అసలు, హ్మ్. అసలు జీవితం ఎటుపోతుంది? 5 గంటలకు షాప్ తీయటం ఏంటి? అర్ధరాత్రి 2 గంటలకు షాప్ కట్టేయటం ఏంటి? అనిపిచ్చేది. నాకు కూడా అనిపిచ్చేది అప్పుడప్పుడు. ఏందబ్బా! ఈ జీవితం ఎలా ఉంది ఏంది నా జీవితం అని. కానీ మనకు తెలియదు. ఎలా జీవించాలో తెలియక హ్మ్. అలానే బతికామనమాట. 40 సంవత్సరాలు జీవితం అంటే ఏందో తెలియకుండా జీవించామండి. ఇది ఎప్పుడు తెలిసింది? ధ్యానం గంటలు, గంటలు, గంటలు చేసిన తర్వాత తెలిసింది. అంటే ఈ భూమి ఒక్కసారి చెప్పాడు గదా! ఫస్ట్ రోజు సార్ ఇచ్చిన మెసేజ్ ఏంటి పత్రి సారు, "ఈ భూమి ఒక పెద్ద పాఠశాల. ఈ హ్మ్. పాఠశాలలో జీవితం అనే పాఠం నేర్చుకోవడానికి వచ్చాము" అని సార్ చెప్పినట్టుగా నాకర్థమైందండి. ఎందుకంటేనండి, మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు శనివారం, శనివారం పూజ చేసుకునేది. మా నాన్నగారికి బాలేకపోతే జన్మ శనివారాలు ఉంటానని మొక్కుందట. అందుకని ఆమేం చదువుకోలేదు. పల్లెటూరు వాతావరణం మాది. పామూరు దగ్గర గురవాజపేట. బాగా బరిగొడ్లు, గడ్డి అవన్నీ చేసేదనమాట. అయితే శనివారం, శనివారం పూజలు చేసేది. కార్తీక మాసంలో కూడా ఆ నెల సోమవారాలు, పౌర్ణమి పూజ చేసేది. కానీ మాకెప్పుడు నేర్పలేదు. మా అమ్మగారు చేసిన ఒక పెద్ద గొప్ప మంచి పనండి. ఎందుకంటే, అమ్మా ఈ పూజ చేయండి ఈ లాభం వస్తుంది. ఈ పూజ చేయండి ఈ లాభం వస్తుందని ఆమెప్పుడు చెప్పలేదు. కానీ ఈ పెళ్ళయిన తర్వాత అండి, ఆరోగ్యం సరిలేక పూజలు చెయ్యకపోయే వరకు ఈ జబ్బులొచ్చాయని నాకు దైవం మీద ఒక పెద్ద అనుమానం ఉండేది. ఈ దైవం మనకి జబ్బులన్నిటిని క్రియేట్ చేస్తుందేమో, మనకి చిల్లర కొట్టయ్యి ఏ దేవాలయానికి వెళ్ళేదానికి నాకు కుదిరేది కాదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవాలయానికెళ్తా. దసరా అప్పుడు మా ఉభయం ఉంటుందండి. కన్యకా పరమేశ్వరి గుడిలో. అని నేను వారానికి 4 రోజులు పూజలు మొదలుపెట్టానండి. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ 4 రోజులు ఉదయం నుంచి 2 గంటల వరకు ఏమి తినకుండా పనిచేసే వరకు జబ్బు ప్రభావం ఉన్నది కాస్త పెరిగింది. అంటే ధ్యానం చేశాక తగ్గిందండి. ఎందుకు తగ్గింది? మనకి జీవించే విధానం తెలియక శరీరానికి రెస్ట్ లేదు. రెస్ట్ లేక రెస్ట్ ఇవ్వకపోయేసరికి ఏమైద్దండి? శరీరం నలిగిందండి. ఎప్పుడైతే ధ్యానం ద్వారా మనం శరీరానికి రెస్ట్ ఇచ్చామో, ఎంత కావాలో అంత రెస్ట్ ఇచ్చాం. జీవించే విధానం తెలియక ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చామో, ఆ శరీరం అనేది శక్తిని తీసుకున్నప్పుడు, ఆత్మశక్తిని తీసుకున్నప్పుడు, ఈ శరీరానికి ఉన్న జబ్బులన్నీ పోతాయని అర్థమైంది. నేనేం పెద్దగా చదువుకోలేదండి. ధ్యానం ద్వారా మాత్రమే ఈ ఈ సత్యమంతా తెలుసుకొని, నేను 2012 నుంచి విగ్రహారాధన మానేశానండి. పూజలు పూర్తిగా మానేశానండి. ఎందుకంటే, విగ్రహారాధన వల్ల మనం ఏమీ తెలుసుకోలేమండి. జ్ఞానం రాదు. బయట ఎక్కడ ఎట్లా మాట్లాడాలో తెలీదు. సత్సంబంధాలు గూడా తగ్గిపోతాయండి. మాట విధానం తెలియక. అలా ఈ ధ్యానం ద్వారా ఇంత ఆనందంగా ఉన్నాను అంటే, మన గురువుగారు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంతో మనం ఆనందంగా ఉండొచ్చని నాకర్థమైంది. అంటే 2012 నుంచి విగ్రహారాధన కాదు, ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెప్పాలి. ఇది కూడా అర్థమైందండి. అసలు ఎవ్వరు ఏ పుస్తకం చదవలేదు అప్పటికి. ధ్యాన జగత్తు కూడా చదవలేదు. అప్పుడు ధ్యానాంధ్ర ప్రదేశ్ అని వచ్చేది బుక్ పేరు. ఏం చదవలేదు. చదవకుండానే అర్థమైంది. 2012లో నాకు అర్థమైన విషయం, కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఆహ్, ఒక్కపొద్దుంటే ఆ రోజు వెళ్ళలేకపోయానండి గుడికి. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ధ్యానం చెయ్యాలి, ధ్యానం అందరికీ నేర్పించాలి అని నేను ఒక టీమ్‌ని తయారు చేసుకొని 2012 నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నానండి.
ఎందుకంటే మాస్టర్స్ ఇది కూడా నా లోపల నుంచి వచ్చిన మెసేజ్ అండి. నాకు పల్లెలు పేర్లు తెలియవు. పల్లెల పేర్లొచ్చాయి. పవన్ గారిని అడిగితే, పవన్ గారన్నారు, "అక్క నువ్వు పల్లెలకెళ్ళి ధ్యానం చెప్పాలి. అందుకే నీకది మెసేజొచ్చిందని" చెప్పారండి. అప్పుడు మేము ఒక 12 మంది, 13 మంది టీముని తీసుకొని పల్లెలకి వెళ్లి పామూరుకి చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇయన్నీ కూడా మేము ధ్యానం నేర్పించాము. ఒక్కొక్క ఊరికి 5 రోజులు వెళ్ళేవాళ్ళమండి. ఎందుకు చెప్పాలంటేనండి, సార్ ఏం చెప్పారంటే, మనకి ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అంటారు. నీకంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిన సత్యం ఏంటి? ధ్యానం సర్వరోగ నివారిణి. నాలాంటి వాళ్ళు ఎంతో మందుంటారు. బయటికి చెప్పుకోలేక, జబ్బును మందులతో తగ్గించుకోలేక, కొన్ని జబ్బులండి మందులకు తగ్గవండి. వెంటనే తగ్గవు. మనం ఇంగ అనుభవించాల్సిందే. చనిపోయేంత వరకు ఆ జబ్బులతో అనుభవించాల్సిందే. టాబ్లెట్ యేసుకుంటే తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ సత్యమంతా అర్థమవుతుందండి రోజు. అయితే ధ్యానం వదలకుండా మనం ప్రతిరోజు చేయాలండి. మన వయసు ఎంతుంటే అన్ని నిమిషాలని సార్ చెప్తూ ఉంటారు. కానీ మనం డెప్త్‌లకెళ్ళి, లోపలికెళ్ళి మనం తెలుసుకోవాలంటే, మనము గంటలు గంటలు సాధన చేయాలి. గంటలు గంటలు ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో, మనం ధ్యానం చేస్తే మనిషి ఎలా జీవించాలో తెలుస్తది. ఎలా మాట్లాడాలో తెలుస్తది. ఎలా పని చేయాలో తెలుస్తది. ఎలాంటి ఆలోచన చేయాలో తెలుస్తది. అసలు మనం జీవితంలో ఎలా ఉండాలో తెలుస్తదండి. ఇప్పుడేంటంటే మనము ఈ డబ్బు లేకపోతే మనం బతకలేమేమో అని ఈ డబ్బు వెంట పరుగులు తీస్తున్నాడు మనిషి. అంతేనండి. మనం ఏమనుకుంటామంటే బాగా కోట్ల డబ్బు సంపాదిస్తే మనం ఆనందంగా ఉండొచ్చు. ఒక డూప్లెక్స్ ఇల్లు కడితే మనం ఆనందంగా ఉండొచ్చు. నేను కూడా అనుకునేదాన్నండి. సేమ్ నేనిప్పుడు ఏదైతే చెప్తున్నానో సార్ అంటాడు గదా! ఎవరు ఏదైతే చెప్తుంటారో అది వాళ్ళు అనుభవిస్తూ చెప్తారు అని జెప్తాడు. అందువల్ల మా అబ్బాయికి ఇంజినీరింగ్ సీటొస్తే బాగా డబ్బు సంపాదిస్తే ఆనందంగా జీవించొచ్చు అనుకునేవాళ్ళం. కానీ ధ్యానం చేశాక ఏం తెలిసింది? మరి గత జన్మ కర్మలన్నీ ఏం జేస్తామండి? ఆ కర్మలన్నిటిని మనం తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు. అది ఖచ్చితంగా నువ్వు ఎంతైనా డబ్బు సంపాదించు. ఎన్ని డూప్లెక్స్ ఇల్లులైనా కట్టు. ఏమైనా చెయ్యి. ఆ కర్మలు అనుభవించాల్సిందేనండి. అయితే మేడం ధ్యానం చేస్తే ఈ కర్మలు అనుభవించాల్సిన అవసరం లేదా అని మీరు అడగొచ్చు. అంటే చూడండి ఒక జబ్బుని ఒక ప్రారబ్ధ కర్మ. మనం వచ్చేటప్పుడు తెచ్చుకున్న కర్మ ఈ జీవితం అంతా అనుభవించాలండి. ధ్యానం చేయకపోతే. ధ్యానం చేస్తే ఒక్క జన్మలో నీ కర్మలన్నిటిని దగ్ధం చేసుకోవచ్చండి. చూడండి. నేనసలు ఏం పెద్దగా చదువుకోలేదు. ధ్యానం ద్వారా ఎన్ని విషయాలు అర్థమయ్యాయో చూడండి. అట్లా ఈ కర్మలన్నీ కూడా నేను ఫస్టు ఏ కర్మతో అయితే ధ్యానంలోకొచ్చానో అది 2 సంవత్సరాలు పోయింది నాకు. తర్వాత ఇంకొక కర్మ ఎంటర్ అయింది. అది ఒక మంచి ఆలోచన ద్వారా నేను పోగొట్టుకున్నా. చాలా వీడియోలో చెప్పానండి. మా ఇంటి పక్కన ఒక అబ్బాయికి 4 నెలల అబ్బాయికి 2 కిడ్నీలు చెడిపోయాయి. చెడిపోతే వాళ్ళు డాక్టర్లు ఒక 20,00,000 ఖర్చు పెట్టారు వాళ్ళు పాపం. 6 నెలలు, ఏడో నెల, ఎనిమిదో నెల వరకు చూపిచ్చారు. తర్వాత ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు. మాకు తెలిసింది. అప్పుడు మేము తెలుసుకున్న సత్యం ఏంటి? ధ్యానం సర్వరోగ నివారిణి. అంతే. కానీ బాగండి ధ్యానం ద్వారా ఏ జబ్బైనా తగ్గించుకోవచ్చు అని అర్థమైపోయింది. అయితే నేనేమనుకున్నానంటే పగలు అబ్బాయి విషయం తెలిసింది. కానీ తెల్లవారుజామున అక్కడ 5 గంటలకు లేసినప్పుడు, ఆ అబ్బాయి విషయం ఏమి గుర్తులేదు గానండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. వచ్చి నేను ఒక ఆలోచన చేశా. ఆ అబ్బాయిని తీసుకొచ్చి మా ఒళ్ళో కూర్చోబెట్టుకొని, పిరమిడ్‌లో కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేస్తే అబ్బాయికి 2 కిడ్నీలు నయమైంది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిని వాళ్ళకియ్యొచ్చు అని అనుకున్నా. చూడండి. ఎప్పుడైతే ఒక మంచి ఆలోచన చేశానో పరోపకారం ఇదం శరీరం. మన శరీరం ఎందుకుంది? పరులకు ఉపయోగపడేదానికుంది. కానీ మనకు తెలియక ఈ సత్యము మనం ఎంతసేపు కుటుంబంలో కూరుకుపోయి నా భర్త, నా భార్య, నా బిడ్డలు నాది ఈ సంసారము, నా సంపద, నా ఆస్తులనుకోని మనం మన శరీరాన్ని మనకు మనమే ఉపయోగించుకుంటున్నాం. కానీ ధ్యానం ద్వారా ఏం తెలుస్తుంది? పరోపకారం ఇదం శరీరం. అంటే ఈ శరీరము ఇతరులకు సహాయం చేయడానికి వచ్చింది భూమి మీదకి. ఈ సత్యం తెలియక ఇంట్లోనే గృహస్థ ధర్మంలోనే ఉన్నాం మనం.
ఎప్పుడైతే నేను నాకు తెలియకుండా ఈ ఆలోచన వచ్చిందో ధ్యానంలో, అప్పుడండి చెప్పాను గదండీ! ధ్యానం ఏ జబ్బుతో అయితే వచ్చానో, ఆ జబ్బు 2 సంవత్సరాల్లో నయమైంది. మరి ఇంకా కర్మలున్నాయి గదండీ! సంచిత కర్మలు చాలా ఉన్నాయక్కడ. మాస్టర్స్ ఈ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు తెలియవండి. ఈ పదాలే తెలియవు. నాకు ధ్యానంలో ఏం కనపడింది? నా పక్కన దిండ్లు, దుప్పట్లు అవన్నీ మంటలొస్తున్నాయి. నాకు అర్థమైందేంటంటే, నా కర్మలన్నీ కాలి బూడిదైపోయినాయిలే అని అర్థమైంది. చెప్పేదాన్ని, నా కర్మలన్నీ పోయినాయని. కాదండి. కర్మలు కాలిపోవడం వాస్తవమే. కాదనను. కానీ అవేం పక్కన నుంచి పోవు. మన శరీరం మీదకొచ్చే పోతాయి. అయితే ధ్యానం చేస్తే ఒక జన్మలో అనుభవించాల్సిన కర్మంతా కూడా కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో పోతాయండి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క మంచి ఈ ఆధ్యాత్మికత సేవలో చిన్న సేవ చేసినా నీకే లాభం. ఎదుటి వాళ్ళకి ఎంతైనా మనం ధ్యానం నేర్పిస్తే, ధ్యానం చేస్తే వాళ్ళకొస్తుంది లాభం. అది పక్కన పెడదాం. ఫస్ట్ మనకు ఫస్ట్ వచ్చే లాభం మనకేనండి. చిన్న సేవ చేయను. ఎందుకంటేనండి చిన్న లాజిక్ అండి ఇక్కడ. మనం మన పక్కింటి వాళ్ళకి ఇంత పెడతాం. వాళ్ళేం జేస్తారు? మనకింత పెట్టాలని చూస్తారు వాళ్ళు. మనం కొంచెం పెడితే బదులుకి బదులు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. కొంచెం ఎగస్ట్రా ఇస్తారు. అలాగేనండి మన పక్కింటి వాళ్ళు మనకింత పెడితే, మరి మనకు దైవము మనందరము దైవం చేత వచ్చిన అంశాత్మలం, బిడ్డలము. మరి మన దైవం మనకెంతిస్తుందండి? మన బిడ్డల్ని కాపాడుకుంటుందండి దైవం. ఈ సత్యాన్ని గంటలు గంటలు ధ్యానం చేస్తే కానీ మనకర్థం కాదు. అలా ఎప్పుడైతే నేను ఒక మంచి ఆలోచన చేశానో, ఆ క్షణంలోనండి నేను అంతకుముందు కడతాల్ వెళ్ళాను. శివరాత్రికి కడతాల్ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక కర్మ ఎంటర్ అయిందండి. వచ్చేసింది నా శరీరం మీద. అయితే అది ఎంత ధ్యానం చేసినా పోలేదు. పోకపోయినా సరే నేను ధ్యానాన్ని వదల్లేదు. నేను చేస్తున్న పనిని వదలలేదండి. ధ్యాన ప్రచారం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా. నేను గూడా చెక్ చేసుకుంటున్నా. ఎందుకంటేనండి, మనము రోజుకు 2 గంటలు ధ్యానం చేస్తాం. తర్వాత 10 గంటలు ఏం జేయాలి? మనం మాట్లాడే మాటల్లో చెక్ చేసుకోవాలి. చేసే పనిలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చెప్పే మాటల్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏం జేస్తున్నాం? ఏం జెప్తున్నాం? అనేది నువ్వు నిరంతరం నీ ప్రాపంచిక జీవితంలో చెక్ చేసుకోవాలండి. 2 గంటలు ధ్యానం చేసి వదిలేయకూడదు. ఈ మరి ధ్యానంలో తెలిసిన విషయాలన్నిటిని కూడా ఈ ప్రాపంచిక జీవితంలో మనము నిరంతరం చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుందండి. అసలు ధ్యానం చేస్తే ఎంత లాభం అనేది మనకు అర్థమవుద్ది. మరి ఎందుకు కొంతమంది ధ్యానంలోకొచ్చి మరి మధ్య మధ్యలో ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ధ్యానం చేసి వాళ్ళు లివ్ అవుతుంటారు. వాళ్ళు చేయరు. అప్పుడు చేశామండి ధ్యానం ఎన్నో రోజులు. ఈ మధ్య చేయట్లేదండి అంటారు వాళ్ళు. అలా నేనైతే ఆ కర్మను అనుభవిస్తున్నా మరి ధ్యానం చేస్తున్నాం. ధ్యాన ప్రచారం ఏది ఆపలేదండి. మే నా ఒక రకంగా చెప్పాలంటే నాకున్న అదృష్టం అండి ఇది. నేను ధ్యానం మానుకోకుండా నేను ధ్యాన ప్రచారము ఎక్కువగా చేసేదాన్నండి. ఎవరు ఎన్నైనా అనుకోనండి. నాకు సంబంధం లేదండి. నాకు తెలిసిన సత్యాన్ని ప్రజలకు చెప్పాలి. అదే నా లక్ష్యం. భూమి మీదకొచ్చిన లక్ష్యం నాకు అదే. అందుకోసమే వచ్చాను నేను. లేకపోతే ఎవరో ఏదో అనుకుంటే మానుకోవాలి వాస్తవంగా అయితే. నేనైతే వాళ్ళు ఎన్నైనా అనుకోనండి. నాకు సంబంధం లేదండి. ఎన్ని మాటలైనా అనుకోండి. మనం చేసేది ఒక మంచి పని. ఈ మంచి పనికి ఎన్నో ఎదురవుతుంటాయి. కాబట్టి ఒక మంచి పనికి ఎన్నో ఎదురవుతుంటాయి. ఇవన్నీ మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ చెప్తున్నా మీ అందరికి కూడా చెప్తున్నా నేను. నేను చేసిన పని నేను తెలుసుకున్న సత్యాన్ని మాత్రమే మీకు ఈరోజు చెప్తున్నా నేను. అందరంటారు, "ఏంటక్కా నువ్వు ఇంత గట్టిగా చెప్తావేంటి?" అంటారు వాళ్ళు. తెలుసుకున్న సత్యాన్ని గట్టిగా చెప్పడానికి ఏమైతదండి? అని నేను ఎప్పుడైతే ఈ మంచి ఆలోచన చేశానో, నాకు చెప్పాను కదండీ! ఒక కర్మ ఎంటర్ అయిందని. ఆ సెకండ్ల మీద ఆ కర్మ పోయిందండి. ఈ కర్మ పోయిన తర్వాత నాకు 3 రోజులకి అర్థమైంది. నా లోపల ఏదో ఉంది. పోయింది. అది ఎలా పోయింది? అని నేను ఆలోచించుకుంటే చూడండి ఆలోచన చేశాను గదా! ఇంకా ఆ పిల్లోడి గురించి, ఆ పిల్లోడిని తీసుకొచ్చి, ఆ పిల్లోడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని, పిరమిడ్‌లో కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేస్తే, ఆ జబ్బు పోతుందని నేను ఆలోచన చేశాను గదా! ఆ మంచి ఆలోచనకి నా కర్మ ఒకటి పోయిందండి. చూడండి మాస్టర్స్ మరి మనము టాబ్లెట్ కంటే గూడా ఈ మంచి ఆలోచన అంత ఫాస్ట్‌గా పనిచేసిందండి.
అలా ఆ కర్మ మంచి నాకు అప్పుడు తెలిసిందండి. అప్పుడు నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గాని, జీకే సార్ గాని వాళ్ళెవరు తెలీదు. అంటే నాకనిపించింది అప్పుడే మంచి ఆలోచన ఒక టాబ్లెట్ అనిపించింది నాకు. అట్లా ఆ రెండో కర్మని నేను పోగొట్టుకున్నానండి. అంటే సార్ చెప్తుంటాడు పత్రి సారు. "నోటిలోని మాట నుదుటి మీద వ్రాత" అంటాడు సారు. అంటే మా మాస్టర్స్ మా అబ్బాయికి 2019లో మ్యారేజ్ చేశామండి. నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరు కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళకి ధ్యానం చెప్పడమే నా పని. వాళ్ళు ఆఫీసరా, వాడు ఎస్ఐయా, వాడు పోలీసు నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరైనా గాని నాకు కొత్త వాళ్ళు నా ముందుంటే మా షాప్‌కి వస్తుంటారండి. నేను వాళ్ళకి ధ్యానం నేర్పిస్తుంటా. అలాగే మా కోడలండి వచ్చింది. మా కోడల్ని ఇంట్లోకి కూడా రానివ్వలేదండి. అంటే నాకు అంత తపనుంటది. ధ్యానం మీద అంత తపనుంటది. ఎందుకు తపనంటే మరి ధ్యానం సర్వరోగ నివారణ అండి. ఎన్ని టాబ్లెట్‌లేసుకున్నా మూలంతో సహా మనము జబ్బుల్ని పోగొట్టుకోలేమండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సోరియాసిస్ ఉందండి. నాకు సిక్స్త్ క్లాస్‌లో సోరియాసిస్ వస్తే ఎన్నో మందులు వాడానండి. నాటు వైద్యము ఒక మా పామూరుకి రోజుపేటకి అమ్మోళ్ళూరికి ఒకతనొచ్చేవాడు. మంచి మాటలు చెప్పేదానికి. గురువే అనుకుందాం మనం. మంచి మాట చెప్పేవాళ్ళు ఎవరైనా గురువులేనండి. అయితే ఆయన ఆయుర్వేదము చేసిస్తే దానికి సోరియాసిస్ తగ్గిందండి. అంటే తగ్గింది అనుకున్నాం అంతే. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ధ్యానంలోకొచ్చాక ఆ సోరియాసిస్ బయటకొచ్చిందండి. మళ్ళీ వచ్చింది యథాప్రకారం కాళ్ళకి. నేను 2020లో జూమ్ పెట్టాం గదండీ! ఆ జూమ్ పెట్టినప్పుడు మేము 5 రోజులు విజయవాడ నుంచి వకయోగి ఆత్మకథ బుక్ చెప్పిస్తున్నాం. ఆ మేడము విజయవాడలో చెప్తుంది ఒకయోగి ఆత్మకథ బుక్కు. ఆ మేడంలో నుంచి ఒక సోల్ విడుదలయ్యొచ్చి, నా కాలి మీద ఎక్కడైతే సోరియాసిస్ ఉందో అక్కడ ముద్దు పెట్టింది మేడం. నేను వెంటనే ఏంది మేడం ముద్దు పెడుతుందని కాలు ఎనిక్కి తీశా. ఎప్పుడైతే ముద్దు పెట్టిందో ఆ సోరియాసిస్ అంతా హీల్ అయిపోయింది. అంటే నాకర్థమైంది. అమ్మా! జబ్బు మూలంలో ఉంటుంది. మన పైకి పోయింది. ఆ మూలంలోతో సహా మనకి ధ్యానం చేస్తే జబ్బులు పోతాయని అర్థమైందండి. చూడండి నేను ఏం చదువుకోలేదండి. ధ్యానం ద్వారా అర్థమైన విషయాలు మాత్రమే మీకు చెప్తున్నా నేను. అంటే ఆ మూలంతో సహా జబ్బుల్ని పోగొట్టుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఇంకా అర్థమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి గదండీ! ఈ సత్యాన్ని. అలా మా కోడలు రావటంతోటే ఆ అమ్మాయిని పాపం ఇంట్లోకి కూడా రాలేదు. ఆ కారు దిగుతుంది. కారు దగ్గరే చెప్పేసాను. మా కోడలు పేరు సుధా స్పందన. స్పందన నువ్వు ధ్యానం చేస్తే ఫ్యూచర్‌లో నువ్వు సుఖపడతావు. ఇదే చెప్పింది. ఇంకేం చెప్పలేదు. అమ్మ ఇలా అంది. అంతే. తర్వాత కరోనా వచ్చినప్పుడు మా అబ్బాయి, మా కోడలు పామూరొచ్చారు. వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపించారు గదండీ! ఇంట్లో ఉండి వర్క్ చేయొచ్చని. అప్పుడు మేము ఉదయం మాత్రము ఎవరు ఎప్పుడు లేస్తే అప్పుడు ధ్యానం చేసేవాళ్ళము. నలుగురుంటాం. మా అబ్బాయి, మా కోడలు, మా వారు, నేను. సాయంత్రం మాత్రమండి 6-7 ప్రతిరోజు నలుగురం కూర్చునేవాళ్ళం. అలా 4 నెలలు ధ్యానం చేసిన తర్వాత మా కోడలు 207 కవిత్వాలు రాసింది. ఆ అమ్మాయికి కూడా తెలీదు ఆ అమ్మాయిలో అంత జ్ఞానం ఉందని. 207 కవిత్వాలతో జూమ్‌లో అమ్మాయి అద్భుతంగా ధ్యాన వివరణ ఇస్తదండి. ప్రతి చిన్న పదానికి కూడా అర్థం చెప్తుందండి. మన జీవిత విషయాలకి, ఆ కవిత్వాలకి ఎలాంటి సంబంధం ఉందో అమ్మాయి క్లాసులు చెప్తుందండి. అలా ఈ నేను ఈ ధ్యానం ద్వారా ఎన్నో విషయాలండి. ఎందుకంటేనండి, మనం ఎందుకు ధ్యానం చెప్పాలో చెప్పానండి. మనం ఎందుకు ధ్యాన ప్రచారం చేయాలో చెప్తున్నా. ఇవన్నీ అండి నేను తెలుసుకున్న అనుభవాలు మాత్రమేనండి. ఏ పుస్తకంలో గాని, ఏ గురువులు చెప్పింది మీకు చెప్పట్లేదు. పుస్తకాలలో చదివింది కూడా మీకు చెప్పట్లేదు. ఎందుకంటేనండి మరి ఒకామెకి 30 మంది ధ్యానంలోకి రమ్మని పిలిచారంట. అప్పటికి. నాకంటే ముందు 30 మంది పిలిచారంట. ఆమె ధ్యానానికి నేను 31వ దాన్ని. నేను పిలిచా. కానీ నేను ఎవరినైనా కొంచెం బతిమిలాడతానండి. కొంతమందేంటంటే, "అమ్మ ధ్యానం చెయ్యమ్మా" అంటే చెయ్యరు. ధ్యానం చేయండి. ధ్యానం సర్వరోగ నివారణి. తర్వాత సర్వరోగ నివారణే కాదండి. మన గత జన్మ కర్మలు పోయినియంటే, మన జీవితాన్ని మనం ఆనందంగా జీవించొచ్చండి. మనం సంపాదించిన డబ్బుతో కావచ్చు, మనం కట్టుకున్న ఇల్లు, మనం ఏర్పరుచుకున్న ఈ గృహ ధర్మము, అత్త, కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, సత్సంబంధాలతో సహా ఆనందంగా ఉండొచ్చండి.
అందుకని నేను కొంచెం ఇవంత వివరణ చెప్తా వాళ్ళకి. చెప్తే ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు వాళ్ళని కొంచెం బతిమలాడతా. "ఏమి రండమ్మా, మీకేం పెట్టుబడి లేదు. ఎవరింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేయటానికి ఏం కష్టం ఏమవుతుంది" అని వాళ్ళకి నేను కొంచెం చెప్తానండి. ఇంకా అవసరమైతే బాగా ఇట్లా పట్టుకొని బతిమలాడతా, "రామ్మా ధ్యానానికని." అయితే పాపం ఆమె నేను ఇట్లా బతిమలాడుతుండే వరకు వాళ్ళ అమ్మాయికి చెప్పా. అమ్మాయి "అమ్మా ఆంటీ ఎంతగానో చెప్తుంది. నా బదులు నువ్వైనా వెళ్ళమ్మా" అంది. అప్పటికి వాళ్ళ అమ్మని చాలా మంది పిలిచారు, 30 మంది. నేను 31 దాన్ని. "అమ్మ నువ్వైనా వెళ్ళు, ఆంటీ బతిమిలాడుతుందని." ఎప్పుడైతే వాళ్ళ అమ్మని పంపించిందండి. మేమండి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళము. కొన్ని రోజుల తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు చేశామండి. 2017 వరకు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నామండి. తర్వాత 18, 19 పత్రి సార్ ఏం చేశాడంటే పిల్లలకు ధ్యానం నేర్పమన్నాడు స్కూళ్ళల్లో. సారు నోటిలో నుంచి వచ్చిన పదాన్ని ఏది వదలలేదండి నేనైతే. అందరూ ఉన్నారు గదా! అంటే ఒక్కరు మనం లీడర్‌గా నిలబడితే ఒక్కరు నీ వెంట ఎంతో మందొస్తారు. ఆ ఒక్కరే మనమవ్వాలి. మనం ఏమంటామంటే వాళ్ళు అంటాం. వాళ్ళు కాదు, మనమే. ఆ ఒక్క లీడర్ మనమైతే మనతో రావటానికి సిద్ధంగా ఉంటారండి మాస్టర్స్. అయితే నేను లీడర్‌గా అన్ని ఊర్లకు, పల్లెలకు తీసుకెళ్ళటం అవన్నీ నా ద్వారా జరిగాయండి. మళ్ళీ నేను నాదనే భావన కూడా పోయిందండి నాకు. అంటే గతంలో నేను పల్లెలకెళ్ళి ధ్యానం చెప్తున్నా, నేను పల్లెలకెళ్ళి ధ్యానం చెప్తున్నా అనేదాన్ని. కాదు. నిదానంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే మాస్టర్స్, ఎప్పుడైతే ధ్యానం గంటలు గంటలు చేస్తామో మన ద్వారా జరుగుతుంది. నా ద్వారా జరుగుతుంది మాస్టర్స్, నేను చేయట్లేదు. అయితే ఆమెని తర్వాత స్కూళ్ళల్లో పిల్లలకి కంటిన్యూగా 17-20 వరకు సిఎస్‌పురం మండలం, తర్వాత వరికుంటపాడు మండలం, పామూరు మండలం, ఇంకా 2, 3 ఊర్లలో చెప్పామండి పిల్లలకి. పామూరు మండలం అయితే కంటిన్యూగా ప్రతిరోజు సంవత్సరం వెళ్ళామండి మా స్కూలుకి పిల్లల్ని. ఎంతో మంది 700 మంది పిల్లలుంటారు. మినిమమ్ 600 మంది పిల్లల్ని కూర్చోబెట్టేవాళ్ళమండి. అయితే ఒక పిల్లోడు ఏం చేశాడంటే మాస్టర్స్, ఒక అబ్బాయికి గట్టిగా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆ పిల్లోడు మాది చిల్లర కొట్టు గదండీ! వాళ్ళ అమ్మోళ్ళు ఎప్పుడైనా సరుకులకు పంపించేవారు. పంపిస్తే అబ్బాయి ఒకరోజు సడెన్‌గా నా దగ్గరికొచ్చి, "ఆంటీ మరి కొంతమంది పుట్టిన తర్వాత చనిపోతున్నారు. కొంతమంది కడుపులోనే చనిపోతున్నారు. దీనికేం చెప్తావా ఆంటీ" అన్నాడు ఆ అబ్బాయి. నాకు కూడా ఏం అర్థం కాలేదు. ఆ పిల్లోడు చిన్న వయసులో ఈ మాటలు అడిగితే ఆన్సర్ తెలియలేదండి. అంటే ఆ స్పాట్‌లో ఆ అబ్బాయికి చెప్పేదానికి తెలియలేదన్నమాట. ఒక్క క్షణం నేను ఆలోచిస్తుంటే, ఆ పిల్లోడు ఏమన్నాడు, "ఆంటీ నేనే చెప్తా ఆంటీ" అన్నాడు. నేనే చెప్తా దీనికని ఆ 6, 7 సంవత్సరాల అబ్బాయి నాకు చెప్పిన విషయం ఏంటంటే, "ఆంటీ గత జన్మల కర్మలుంటాయి. వాళ్ళు ఆ కర్మలను పోగొట్టుకోవడానికి కొంతమంది కడుపులోనే చనిపోతారు. కొంతమంది పుట్టిన తర్వాత చనిపోతారు" అంటే నాకు వివరణ ఇచ్చాడు. చూడండి. అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్. మీరు ధ్యానం చెప్పాలంటే వాళ్ళని కళ్ళు మూపిస్తే చాలండి. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అంతా వాళ్ళకి అర్థమైపోద్ది. మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టు. చాలు అంతే. అలా కూర్చోబెడితే చూడండి మరి ఆ పిల్లోడికి మేమేం చేసాము ఆ స్కూల్లో ధ్యానంలో కూర్చోబెట్టేవాళ్ళం అంతే. కానీ ఆ పిల్లోడికి సత్యం అర్థమైంది. నన్నడిగాడు. ఆన్సర్ కూడా వాడే చెప్పాడు. ఆ పిల్లోడే చెప్పాడు. చూడండి ఎంత ధ్యానంలో ఎంత జ్ఞానం ఉందో చూడండి. అలా మేము స్కూళ్ళలో చెప్పేటప్పుడు మంచి అనుభవం అండి నాకు ఆ పిల్లోడి ద్వారా. తర్వాత మేము కొన్ని దగ్గర ఊర్లలో, మండలాలలో సప్తాహాలు ఏర్పాటు చేసేవాళ్ళం. వరికుంటిపాడు మండలంలో 7 రోజులు ఒక రాముల వారి దేవాలయంలో సప్తాహం ఏర్పాటు చేశామండి. ఇందాక చెప్పాను గదా! ఆమెను బతిమిలాడానని. ఆమేం చేసింది వాళ్ళ అమ్మాయి పంపించిందమ్మా, ఆంటీ ఇంతలామని బతిమిలాడుతుంది వెళ్ళమ్మా అంది. ఆ మేడం వచ్చింది. వచ్చి 7 రోజులు కంటిన్యూగా వచ్చిందండి. అప్పటికి ఆమె హాస్పిటల్‌కి వెళ్ళింది. ఆమెకి గర్భసంచి కణితలున్నాయండి. థైరాయిడ్. ఆమె గుంటూరు వెళ్తే మనకి ఆపరేషన్ చేయాలా ఆ కణితలకి అన్నారంట డాక్టర్లు. సరే ఆమె ఇంటికొచ్చింది. మరి అన్నీ సర్దుకొని వెళ్ళాలి గదండీ! ఇంటికొస్తే నేను సప్తాహం అని ధ్యానానికి తీసుకెళ్ళాను గదా! 7 రోజులు ధ్యానం చేసింది. అంతేనండి ఆమె చేసింది. 7 రోజులు ధ్యానం అయిపోయాక, ఆ 7 రోజుల్లో గర్భసంచి కణితలు, థైరాయిడు
రెండు పోయినాయండి ఆమె. అయితే ఆమె మళ్ళీ గుంటూరు ఏ హాస్పిటల్‌కి అయితే వెళ్ళిందో, ఆ హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకుందామె. చూపించుకుంటే గర్భసంచి కణితలు లేవు, థైరాయిడ్ లేదు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె పిరమిడ్‌లో రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు ధ్యానం చేస్తుందండి. ఉదయం 11 గంటల నుంచి మళ్ళీ 12 వరకు ఒక గంట ధ్యానం చేస్తుంది. కానీ ఇప్పుడు ఆమె థైరాయిడ్ గాని, గర్భసంచి ఏమీ లేవండి. చూడండి. అందుకు మన ద్వారా వచ్చే వాళ్ళందరూ ఆగిపోతారండి. సార్ అంటాడు గదా! చెప్పాడు గదా! "నువ్వు చేయవలసింది చేయకపోతే, నువ్వు మళ్ళీ ఆ పనికి రావాలి. ఒక జన్మ తీసుకోవాలి" అంటాడు. మరి ఈ భూలోకంలో జన్మ అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదండి. ఎన్నో కష్టాలండి మనకి. ఈ జీవితాన్ని, ఈ కుటుంబ జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని అనుభవించాలంటే చిన్న మాటలు కాదు. మరి అందుకని సారు ఏం చెప్తాడు? మీరు చెప్పండి. ధ్యానం మీకు తెలుసుకున్నది చెప్పండి. తెలియందేం చెప్పొద్దు. ఒక మాట తెలుసుకుంటే ఒక మాటే చెప్పండి. నేనేం చేశాను? సప్తాహానికి ఆమెను 7 రోజులు కంటిన్యూగా తీసుకెళ్ళా. సాయంత్రం 6-7 వరకు ఒక గంట ధ్యానం. 7-8 వరకు నాకు తెలిసినది వాళ్ళకి చెప్తాం. మాస్టర్‌ని రోజు ఒక మాస్టర్‌ని తీసుకెళ్తాం పామూరు నుంచి. అలా ఎప్పుడైతే ఆమె 7 రోజులు కంటిన్యూగా మానకుండా వచ్చిందో, ఈ గర్భసంచి కణితులు, ఆ థైరాయిడ్ పోయిందండి. ఇంకా ఆపరేషన్ లేదామెకి. బ్రహ్మాండంగా ఉంది. జబ్బును మూలంతో సహా పోగొట్టుకొని చక్కగా ధ్యానం చేస్తూ ఆనందంగా జీవిస్తుంది. అందుకు మనము ధ్యానము చెప్పాలి. నువ్వు ఇంట్లో ఉండకూడదు. తెలుసుకున్న సత్యాన్ని కనీసం నువ్వు వెళ్ళలేకపోయినా ఫోను ద్వారా అయినా మీ ఫ్రెండ్స్‌కి ఫోను ద్వారా అయినా నేర్పించండి. ఎందుకంటే మాస్టర్స్ మా అన్నయ్య గారి అల్లుడికి ఎప్పటినుంచో ఎన్నెముక నొప్పుందంట. ఎన్నో హాస్పిటల్‌కి వెళ్ళాడంట. 2020 కరోనాలో మరి ఎక్కడికి వెళ్ళడానికి లేదు గదా! నాకు కూడా. నేను వాళ్ళే ఫోను చేసి అడిగారు. "అత్తయ్య మరి మాకు ధ్యానం నేర్పు" అంది ఆ అమ్మాయి. మా అన్నయ్య కూతురు. అంటే వాళ్ళ ఆయన్ని కూర్చోబెట్టింది. వీడియో కాల్ కాదండి. మామూలుగా ఫోను చేసి కూర్చోబెట్టాను. కూర్చోబెడితే ఒకే ఒక్క రోజండి. జస్ట్ 10 నిమిషాలు ఆయనకు నేను ధ్యానం నేర్పించింది ఫోనులో. కళ్ళు తెరవద్దని 10 నిమిషాల పాటు కొద్దిగా గైడెన్స్ ఇస్తూ కూర్చోబెట్టా. 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిపించా. అంతే గట్టిగా 10 నిమిషాలేనండి. ఆ 10 నిమిషాలకి ఆయన ఎన్నెముక నొప్పి పోయిందండి. ఇప్పుడు కూడా వెళ్తే అందరం కలుస్తున్నప్పుడు ఫంక్షన్‌లప్పుడు అంటారు, "పిన్ని గారు మీరు మీ ధ్యానంలో నా ఎన్నెముక నొప్పి పోయింది. ఎన్నో హాస్పిటల్‌లు తిరిగాను. నాకు తగ్గలేదు." అయితే ఆ అబ్బాయి ఏమి రోజు చేయడండి. అప్పుడు ఆ 10 నిమిషాలు చేసాడు అంతే. మరి ఎన్నెముక నొప్పి పోయింది. ఎట్లా పోయిందండి? ధ్యానం అంటే అంత పవర్‌ఫుల్ శక్తి అండి. ధ్యానం అంటే అంత పవర్‌ఫుల్ ఎనర్జీ. అర్థం చేసుకోండి మాస్టర్స్. పెద్దవాళ్ళు. అందుకని మనం అందరికి ధ్యానం నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు చేస్తారా? చేయరా? మనకు సంబంధం లేదు. ముందు నీ నోట్లో నుంచి ఆ ధ్యానం అనే పదం వాళ్ళకి చేరాలి. ఎందుకు చేరండి? చేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే మాస్టర్స్ ఇంకా పత్రిజీ గారు ఏం చేశారంటే, ఒకసారి మరి చుట్టాల వాళ్ళది రిసెప్షన్ అవుతే విజయవాడలో వాళ్ళు రమ్మన్నారన్నమాట. నేను గూడా వెళ్ళా. అయితే ఈ క్లైమేట్‌కి కొంచెం జలుబు చేసినట్టుగా ఉంటే, వాళ్ళు లాడ్జీలలో రూములిచ్చారు. మరి అందరూ స్నానం చేయమని జెప్తే, వాళ్ళందరూ స్నానానికి మీరు వెళ్ళండి. నేను మళ్ళీ చేస్తాలే అని, అలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉన్నానండి. నిద్రేం పోలేదు. ఉదయాన్నేనండి 6 గంటలు, 7 గంటల సమయంలో అలా కళ్ళు మూసుకొని బెడ్ మీద అట్లా పడుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే, పత్రిజీ గారొచ్చారండి. వచ్చి "సారు లే" అన్నారండి. నేనంతా గమనిస్తూ ఉన్నా ఏం జరుగుతుందని. సార్ లే అంటే మరి సినిమాలో పడుకోబెట్టి మరి ఈ నీడలాగా మన సోల్‌ని వాళ్ళు లేపుతారు కెమెరాతో. అలా పత్రి సార్ లే అనంగానే నా లోపల నుంచి సూక్ష్మ శరీరం లేసిందండి. లేసి "వీళ్ళకి ధ్యానం చెప్పు" అంటున్నాడు సారు. నాకు సారు ముందు ధ్యానం చెప్పడం అంటే అంత ఆషామాషీ పని కాదు. భయం గదా! నాకు భయమేస్తుంది. ఏం జెప్పాలి సార్ అంటున్నా నేను. నువ్వు తెలుసుకున్నదే చెప్పు అంటున్నాడు సారు. అక్కడేమున్నాయంటే మేడం నాకైతే కనపడలేదు గాని మేడం 3 ఆత్మలున్నాయి మేడం. నాకర్థమైతుంది. అక్కడ 3 ఆత్మలున్నయి అని నాకర్థమైతుంది. నాకైతే కనపడలేదు. ఆ 3 ఆత్మలకి సారు నాతో ధ్యానం చెప్పించారు.
ఎప్పుడైతే నేను వాళ్ళకి ధ్యానం నేర్పించానో, ఆ 3 ఆత్మలు వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత మన ద్వారా జరిగే పనులన్నీ కూడా మన ద్వారా జరుగుతుంటాయండి. కాబట్టి మనం ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి చేరవేయాలి. నువ్వు ఫోన్‌లో చెప్తావా? మరి లైవ్‌గా చెప్తావా? ఎలా అయినా సరే నువ్వు ధ్యానం అనేది అందరికి నేర్పించాలండి. అలా ఈ ధ్యానం ద్వారా ఎంతో మందిని మేము పామూరు చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, పామూరులో కావచ్చు, ఎంతో మందికి ఊర్లకు వెళ్లి ఇప్పుడు కూడా వెళ్తున్నామండి. ఈ మధ్యనే శేషపురం గ్రామంలో 21 ఆదివారం పెట్టామండి. పక్కింట్లో 21 ఆదివారం పెట్టాం. ధ్యానం క్లాసులు. అలా మనము కొంచెం టైం తీసుకోవాలండి ధ్యానానికి. మనము మనం టైం సెట్ చేసుకోవాలి. మనం రోజు చేస్తూ ఉంటే ఆ పనికి టైము వస్తుంది. మనం ఏమంటామంటే మాకు టైం లేదమ్మా! ఈ పని చేసే వరకే సరిపోతుంది. ఏం పోయి చెప్తాంలే అనిపిస్తది. కానీ అది కాదండి. ముందు నువ్వు టైం సెట్ చేసుకో. ఈ టైంలో వెళ్లి ధ్యానం నేర్పాలి అని. ఏమండి పల్లెలకి ఒక్కరు పిలిసినా వెళ్ళేవాళ్ళమండి. ఇప్పటికి గూడా ఒక్కరు పిలిసినా వెళ్ళి ధ్యానం నేర్పిస్తా. అలా ఇంత ఆనందంగా ఉన్నాము అంటే ఒక ఈ ధ్యానం నేర్పించిన జ్ఞానమేనండి. ధ్యానం చేస్తే ఏమొస్తదండి? జ్ఞానమొస్తది. ఆ జ్ఞానంతో నిరంతరం ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే మాస్టర్స్ ఇప్పుడు కూడా నాకు ఏదైతే జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానంతోనే మాట్లాడుతుంటానండి. ఎందుకంటేనండి, ఈ మధ్య ఒక భార్యాభర్త హ్మ్. వాళ్ళ ఇంట్లో గొడవైతే ఆమె వచ్చేసింది మా ఇంటికి. నేనేం తెలీదు వాళ్ళకసలు. ఒక సార్ దగ్గరికొస్తే ఆయన తీసుకొచ్చి అమ్మ ధ్యానం నేర్పని నా దగ్గర వదిలిపెట్టాడు. నేను నాకు ధ్యానం అంటే ఇష్టం గదా! కొత్త వాళ్ళొస్తే నేను ధ్యానం నేర్పుతా గదా! ఆమెని అడిగాను. మేడం ధ్యానం నేర్చుకుంటారా? మేము మా మిద్ది మీద పిరమిడ్ కట్టామండి. 14, 14 పిరమిడ్ కట్టాం. పిరమిడ్‌లో మీకు ధ్యానం నేర్పిస్తారా మేడం అంటే, ఆమె అంది నాకు ధ్యానం తెలుసమ్మా. నాకు ధ్యానం తెలుసు. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఓం నమః శివాయ ధ్యానం నేర్పించింది. మేము ఆ ధ్యానం చేసుకుంటాం అంది. మరి ఎందుకొచ్చారంటే, ఆమె వాళ్ళ ఇంట్లో చెప్పిందండి. అయితే ఆమె చెప్పిన విషయాలలో ఆమేమందంటే, మా ఆయన్ని నేను కేసు పెడతాను ఆయన మీద. కోర్టుకి తీసుకెళ్తా. ఆయనకు శిక్ష విధిస్తానన్నది. చూడండి మనకు ధ్యానం నేర్పిన జ్ఞానం ఎటువంటిదండి? మన పత్రిసారి ఏం చెప్పాడండి? అపకారికి ముక్కారు. ఉపకారం చేయడం హ్మ్. అది మంచివాళ్ళు చేసే పని. అపకారికి అపకారం చేయడం అది అందరూ చేసే పని. కాబట్టి మనము అపకారికి ఉపకారం చేయాలని నాకు తెలుసు కాబట్టి చెప్పాను. మేడం ఆయన కొట్టిస్తే నీకేమి రాదు. ఆయనకు శిక్ష వేసినా కూడా నీకేం లాభం రాదు. కాబట్టి ఆయన్ను వదిలేసేయండి. మీరేమి ఆయన శిక్షించొద్దు. కోర్టుకు తీసుకెళ్ళొద్దు. కేసులు పెట్టొద్దు అని నేను ఆమెకు చెప్తే ఆమె ఎంతో ఆనందపడేదండి. అబ్బా! ఎంత మంచి మేడం దగ్గరికి నన్ను తీసుకొచ్చారు. ఇలా మాటలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా సరే అది నీకిది తలపెట్టాడు అంటే దానికి ప్రతీకారం తీర్చుకోమంటారు గానీ, ప్రతీకారం తీర్చుకోవద్దు అని చెప్పేవాళ్ళు ఒక్క ధ్యానం మాస్టర్లు మాత్రమే అని ఆమె ఎంతో ఆనందపడేదండి. అలా ఈ ధ్యానం అనేది మనకి అన్ని రూపాలలో, మాటలలో, పనులలో, ఆలోచనలలో అన్ని రూపాల్లో మనకి ఆనందమిస్తుందండి. కాబట్టి ధ్యానము, ధ్యాన ప్రచారము మనందరం చేస్తూ మన జీవితాలని ఆనందంగా ఉంచుకుందామని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఓకే అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. యాభై ఎకరాలు